మనము దేవుని యొక్క శక్తిని గురించి, దేవుని యొక్క జ్ఞానంని గురించి, దేవుని యొక్క ప్రేమను గురించి మనం ధ్యానించుకుందాం. మరి ఎర్ర సముద్రం దేవుడు పాయలు చేశాడు, అంటే సముద్రాన్ని చీల్చేశాడు. సముద్రాన్ని చీల్చడం అనేది అంత సులభమైన పని కాదు. ఎంతో శక్తి, ఎంతో జ్ఞానము అవసరం. ఊరికనే మనము మరి సముద్రాన్ని చీల్చలేం కదా. అందులో మరి ఏం చూస్తూ ఉన్నామంటే దేవుని యొక్క అపరిమితమైన శక్తి, అన్లిమిటెడ్ పవర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మహాశక్తి, గ్రేట్ పవర్ ఆఫ్ గాడ్. అలా కాకుంటే అలా కూలవు కదా దేవుని యొక్క శక్తి. అలాగని మనము ఎరికో కోటగోడల్ని కూల్చుట చూస్తాం. ఏంది ఎరికో కోటగోడలు కూలడము? దేవుని యొక్క శక్తిని ప్రదర్శించాడు. దేవుడు ప్రదర్శించాడు తను ఎంత శక్తిమంతుడని. దేవుడు మరి ప్రదర్శించాడు. దేవుడు ఎలాంటి జ్ఞానవంతుడని మనకి దీని ద్వారా తెలుస్తూ ఉన్నది. నిజంగా అలాగనే దేవుడు మరి కుష్ఠరోగులని శుద్ధి చేశాడు, మరణించిన వారిని లేపాడు, గుడ్డివారిని కళ్ళు తెరిచాడు, కుంటివారు నడిచారు. మరి సముద్రం తుఫాన్ని అణిచివేశాడు, నీళ్ళపైన నడిచాడు. ఇవన్నీ ఏం సూచిస్తూ ఉన్నాయి? దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క జ్ఞానం. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క జ్ఞానం. అంటే మానవులు దీనిని గ్రహించడం కూడా కష్టమైన పని. అంటే ఎలా జరిగాయి అనేది కాబట్టి వీటిని ఏమంటారంటే అద్భుతాలు అంటారు. అంటే మానవ జ్ఞానానికి కానీ మానవ శక్తికి కానీ మించిన యొక్క పనులు దేవుడు మరి ప్రదర్శించాడు. సో నిజంగా మరి అలాంటి ఒక శక్తి మన జీవితంలో కూడా, మన అందరి జీవితంలో కూడా దేవుడు ప్రదర్శించగలుగుతాడు. అంటే మహాశక్తి దాన్ని మన జీవితంలో ప్రదర్శించగలుగుతాడు. మరి అలాంటి ఒక మహాశక్తిని మనకు కూడా అనుగ్రహించాడు. సో మనం దాన్ని వినియోగించుకోలేకపోతా ఉన్నాం. ఎందుకు వినియోగించుకోలేకపోతా ఉన్నాం? దానికి కారణం ఏంటి? సేమ్ దేవుడు, సేమ్ శక్తి, సేమ్ జ్ఞానం. సో మనకి ఎలాంటి ఒక సమస్యలున్నా అపార్థాలున్నా మరి ఏమున్నా కానీ నిజంగా దేవుడు మరి దానికి పరిష్కారం ఇవ్వగలుగుతాడు. ఎందుకంటే దేవుని యొక్క మహాశక్తి గల దేవుడు కాబట్టి మన ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం ఉన్నది. దానికి ఒక పరిష్కారం అనేది దేవుని దగ్గర ఉన్నది. దేవుడు చేయగలుగుతాడు. దేవుడు ఎంతో జ్ఞానం గలవాడు, ప్రేమ గలవాడు కూడా. సో దేవుని ఒక అలా శక్తి మనకు కావాలంటే ఏంది? మనకి ఎర్ర సముద్రం చీల్చుట, ఎరికో కోటగోడలు కూల్చబడుట, కుష్ఠరోగులు శుద్ధి అవుట, మరణించిన వారు లేచుట, గుడ్డివారు చూచుట, కుంటివారు నడుచుట, ఏమనుకుంటున్నామంటే
మనము మరి అలాంటి ఒక శక్తి, అది గ్రేట్ అనుకుంటా ఉన్నాం. నిజంగా దేవునికి దానికంటే గ్రేట్ పనులు మన జీవితంలో చేయగలడు. నిజంగా ఇంకా గ్రేట్ పని ఏంది అని అంటే, దేవుడు మనకు సమాధానంని, సంతోషాన్ని ఇవ్వగలుగుతాడు. ఏది అన్నిటికంటే. ఇప్పుడు చూడండి, కుష్ఠరోగి బాధపడతా ఉన్నాడు, మంచిగా చేసాడు అనుకోండి, అయితే సంతోషం వచ్చేస్తుంది ఆయనకి. మనకు కుష్ఠరోగం లేదు, సంతోషం ఉందా? కదా. ఓకే, గుడ్డి వారికి కళ్ళు తెరిచేశాడు, అయితే సంతోషం వచ్చేస్తుందా? మనకు కళ్ళు ఉన్నాయి మళ్ళీ. ఎర్ర సముద్రం పాయలు చేసేసాడు దేవుడు, కానీ ఇశ్రాయేలీలకు సంతోషం వచ్చిందా? ఆ క్షణంలో విడిపించబడ్డారు కాబట్టి సంతోషించారు, పాడారు. కానీ దాని తర్వాత కష్టం రాగానే ఏం చేశారు? దుఃఖపడ్డారు, గుంగారు, సన్గారు కదా. ఏదైనా అద్భుతం జరగగానే అలా సంతోషం. సో సంతోషం, సమాధానం అనేది ఈ ఏంది, ఈ అన్ని అద్భుతాల కన్నా గ్రేట్ అద్భుతాలు అవి. కాకపోతే మనకి ఈ సంతోషం, సమాధానం, నెమ్మది కంటే ఎక్కువ ఇలాంటి ఒక అద్భుతాలు జరిగితే బాగుండు అనిపిస్తూ ఉన్నది. నిజంగా ఇంట్లో అలాంటి అద్భుతాలు ఎందుకు జరగట్లేదు అంటే, దేవుని ఒక శక్తి ఏదైతే ఉన్నదో మనం దాన్ని సరిగా వినియోగించుకున్నట్లేదు కాబట్టి. సో నేను అలాంటి ఒక శక్తి మనకు కావాలంటే నిజంగా దేవుడు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. కానీ ఆ శక్తి ఏంది? ఆ శక్తి ఏంది? మనం దేవుని యొక్క శక్తి ఏదైతే ఉన్నదో మనకి మరి కొత్త నిబంధన గ్రంథంలో దేవుని ఒక శక్తి ఏమిటి అన్న మాట చెప్పబడినది. మనం చూద్దాం దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క శక్తి ఏంటి అని. మనకు 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 24వ వచనంలో ఇక్కడ దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క జ్ఞానంని, దేవుని యొక్క నీతిని గురించి చెప్పబడినది. మనం 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చేద్దాం. యూదులకు ఆటంకముగాను అన్యజనులను వెరితనముగాను ఉన్నాడు. గాని యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికి దేవుని శక్తియును దేవుని జ్ఞానంనై ఉన్నాడు. ఎవరు దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క జ్ఞానము? యేసుక్రీస్తు ప్రభువే దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క జ్ఞానమై ఉన్నాడు. నిజంగా మరి ఆ యేసుక్రీస్తు ప్రభుని మనము నమ్ముతా ఉన్నామా? నమ్మాలి. అంటే ఇప్పుడు ఈ ఏదైనా అద్భుతం జరగడానికి కారణం ఏంటంటే వారు చెప్పినట్టు చేశారు. ఇప్పుడు ఎరుకో కోట గొడవలని కూలడానికి కారణం ఏంది? 7 దినాలు తిరుగుమన్నాడు, 7వ దినం 7 సార్లు తిరుగుమన్నాడు, బిగ్గరగా ఆరోమన్నాడు, కూలిపోతాయి అన్నాడు. ఇప్పుడు అది చూస్తే ఏమవుతుంది? ఎవరు